మీ అందరికీ ఓ సందేహం రావచ్చు. చాలామంది సానుభూతి చూపెట్టారు జగన్మోహన్ రెడ్డి మీద. RRR ఎందుకు ఇంత క్లియర్గా ఈ డ్రామా గురించి మాట్లాడుతున్నాడు అనే అనుమానం మీకు వచ్చి నేను చెప్పాక వచ్చిందా? వచ్చి ఉంటుందిగా గ్యారంటీగా. అంటే ఇప్పుడు గతంలో ఈ పనికిమాలిన వాళ్ళు నన్ను తీసుకెళ్ళి చెతకొట్టారు. అప్పుడు సుధాకర్ రెడ్డి అనే ఒక పనికిమాలిన వాళ్ళు కొన్ని పనికిమాలిన ఛానల్స్లో ఏమని రాశాడు, కొంతమంది గర్భిణీ స్త్రీలకి కాళ్ళల్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, నా కాళ్ళు ముల్లెపూల్లో ఉంటాయి, పింక్ కలర్లో ఉంటాయి నా కాళ్ళు, వాళ్ళు కొట్టి రక్తం నల్లగా గడ్డగడితే ఒక నా కొడుకు అంటాడు ఆడికి ఏదో జబ్బు ఉందంటాడు, ఇంకో నా కొడుకు అంటాడు అసలు ఈడే కాళ్ళ మీద కొట్టేసుకున్నాడు అంటాడు. నేను పోలీస్ కస్టడీలో ఉండగా ఏమిటి నా కాళ్ళు నేను కొట్టేసుకుంటాను? అసలు కొట్టుకోగలడు ఎవడన్నా? మిలిటరీ హాస్పిటల్లో స్పష్టంగా రిపోర్ట్లు ఇచ్చారు. ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి అనే పనికిమాలినోడు నా కొలీగ్ ఎంపీస్కి అందరికీ ఫోన్ చేసి అంత అబద్ధాలు సార్, అసలు టచ్ చేయలేదు సార్, ఐ ప్రామిస్ సార్ అని చెప్పి అబద్ధాలు ఆడాడు. అంటే ఒక నిజాన్ని అబద్ధం అని చెప్పిన జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆడు చెప్తున్న ఒక అబద్ధాన్ని నేను నిజమని చెప్పడంలో అది అబద్ధం, నిజం ఇది అని తప్పుందా? ఈ దేశంలో ఎవరికి కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ మోసం మీద మాట్లాడే అర్హత ఉండకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఉంది, ఎందుకంటే చిన్నాన్ని ఖర్చు రాసేసి ఆయన అకౌంట్లో జమేసాడు. ఆయన కొంతసారి ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ఆ విషయాన్ని సింపుల్గా ఖండించి ఇటువంటి ఘటనలు జరగకూడదని చెప్పి ఆయన చాలా గొప్పగా చెప్పాడు. కానీ నేను అంత గొప్పని కాదు. నా గురించి తప్పుగా ఒక నిజాన్ని అబద్ధమని ప్రచారం చేశాడు. నేను నిజాన్ని నిజమని ప్రచారం చేస్తున్నా. నిజం అంటే డ్రామా అన్నది నిజం. అంటే వీడు చెప్తున్న అబద్ధాన్ని నిజమని నమ్మించాలని ఈ జగన్మోహన్ రెడ్డి చెప్తున్న ఒక అబద్ధాన్ని నేను అది అబద్ధమని నిజం చెప్తున్నా. నేను చెప్పిన నిజాన్ని అబద్ధమని అతను చెప్పాడు.